హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మాకు కాపీ పేస్ట్ చేసే జాబ్స్ కావాలి అండ్ ఇంట్లోనే కూర్చో ఉండాలి, మాకుండే మా కాడుండే ఒక ఫోన్తోనే చేయాలి, మాకు ఎక్కువ పని అంటూ ఏది ఉండకూడదు, ఒక చోట కాపీ చేయాలి, ఒక చోట పేస్ట్ చేయాలి, జస్ట్ ఈ కాపీ పేస్ట్ జాబే మాకు కావాలి అంటే మాత్రం నేను ఈరోజు మీకు చెప్తాను. నేను ఈరోజు పర్ఫెక్ట్ అండ్ నిజంగా వర్కౌట్ అయ్యే ఒక కాపీ పేస్ట్ జాబ్ గురించి చెప్తాను. అండ్ దానికి మీకు ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అదే హార్డ్ వర్క్. నిజం, ఇదైతే నిజం. మీరు నిజంగానే మేము హార్డ్ వర్క్ చేయగలం, మీరు జస్ట్ చెప్పండి బ్రో, ఎట్లా చేయాలో చెప్పండి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటాను, మిగతా అంతా నా చేతులు నేను హ్యాండిల్ చేసుకుంటాను అంటే మాత్రం ఈ వీడియో ఎండ్ వర్క్ అయితే చూడండి గైస్. ఏమంటే మనకుండే ది బెస్ట్ కాపీ పేస్ట్ జాబ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. చాలా సింపుల్ స్టెప్స్తోనే ఉంటుంది. మీరు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా కొంచెం ఫోన్ వాడే నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా మీ నెలకి ఒక 20,000 30,000 కూడా సంపాదించవచ్చు అనమాట. జస్ట్ నేను ఇది మినిమం చెప్తాను, మినిమం 20,000 30,000 అయినా సంపాదించవచ్చు. మీరు ఒకవేళ ఇంకా మేము హార్డ్ వర్క్ చేస్తామంటే మాత్రం ఇంకా ఎక్కువ కూడా ఎర్న్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అసలు దీంతో ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే మీరు అనేవాళ్ళు అఫిలియేటర్స్ అయితే అవ్వాలన్నమాట. ఎట్లా బ్రో మేము అఫిలియేటర్స్ అయ్యేది అంటే, జస్ట్ ఈ కామర్స్ సైట్స్లో అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, ఇట్లా చాలా ఉన్నాయి. జస్ట్ ఎట్లా క్రియేట్ చేసుకునేది కూడా మీకు పెద్ద సమస్య అయితే ఏం లేదు. ఇప్పుడు అమెజాన్ అనుకో, అమెజాన్ అఫిలియేట్ అనేసి క్రోమ్లో పోయి సెర్చ్ చేయి, మనకి ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. అక్కడ పోయి నీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో. సో ఇట్లే ఫ్లిప్కార్ట్లో, మీషోలో, మింత్రాలో అన్నిట్లోనూ ఇలానే ఒక అఫిలియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకో. మళ్ళీ ఏం చేస్తావంటే చాలా వాట్సాప్ గ్రూప్స్ అనేవి అయితే ఉంటుంది. లైక్ ఇట్లాంటి సేల్స్వి అట్లా చాలా ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, పోడ్కాస్ట్ ఛానల్స్ కానీ, ట్రేడ్స్లో కానీ, లైక్ ఇట్లా చాలా ఛానల్స్ అనేవి అయితే ఉంటుంది. సో ఇక్కడ అన్నిట్లోనూ నువ్వు జాయిన్ అయితే అయిపో. ఇవన్నిట్లో నువ్వు జాయిన్ అయితే అయిపో. లేదా నీకంటూ కూడా ఒక సపరేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్ కానీ ఇట్లాంటి ఒక క్రియేట్ అయితే చేసుకో. ఇట్లా నువ్వు ఈ ప్రాసెస్, లైక్ ఇది ఒక చాలా బేస్ ప్రాసెస్ అనమాట. లైక్ ఇదంతా చేసినావు అనుకో, నెక్స్ట్ నుంచి నీకు ఒక నాలెడ్జ్ ఉంది కదా. లైక్ ఇప్పుడు సేల్స్ అనేవి అయితే జరుగుతూ ఉంది. మనకి మామూలుగా ఈ మొబైల్ అనేది ఎంత ఉంటుంది, ఒక 40,000 అయితే ఉంటుంది ఈ మొబైల్. ఈ సేల్స్లో ఏమవుతుంది, 25,000 30,000కి అయితే వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇది మన ఫ్లిప్కార్ట్లో ఉంది, నీకు ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ అనేది అయితే ఉంది. ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్లో పోయి ఈ మొబైల్ని కాపీ చేసుకొని నీ ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ మనకి జస్ట్ ఇక్కడ ఒక బాక్స్ లాగా అయితే ఉంటుంది. దాంతో నువ్వు కాపీ చేసిన లింక్ అనేది అయితే పేస్ట్ చేసి జనరేట్ లింక్ అనేది అయితే నొక్కుతానే మళ్ళీ ఇంకొక లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసి నువ్వు వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ పోస్ట్ చేసినావు అనుకో, లైక్ ఇప్పుడు ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కున్నారనుకో, ఈ మొబైల్ నా నుంచి కొనుక్కున్న ద్వారా నాకు ఎంత పర్సెంట్ వస్తుంది, ఒక 8% అయితే వస్తుంది అనమాట. 8% కమిషన్ అని అయితే వస్తుంది. లైక్ ఇట్లా నువ్వు పెద్ద గ్యాడ్జెట్స్ లైక్ ల్యాప్టాప్స్ కానీ, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జెస్, టీవీస్, లైక్ ఇట్లాంటివన్నీ మనకి 10,000 20,000 కదా. అవిట్లో నుంచి ఎత్తుకున్నాం అనుకో, మనకి ఎంత ఒక 10 నుంచి ఒక 50 సేల్ చేసినా కానీ ఎంత కాదనుకున్నా మనకి 10,000 15,000 అయితే వచ్చేస్తుంది. లైక్ ఏమి, ఒక 10 నుంచి ఒక 50 ఇన్ని నువ్వు నీ లింక్ క్లిక్ చేసి కొనిపిస్తే చాలు, నీకు ఒక 10,000 పక్కాగా నీ అకౌంట్లోకి అయితే పడిపోతుంది అనమాట. సో ఇది మనకుండే ది బెస్ట్ కాపీ పేస్ట్ జాబ్ అండ్ జెన్యూన్ ఏదైనా ఉంది అంటే అది అఫిలియేట్ మార్కెటింగే. ఎందుకు అంటే ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ పెద్ద ఈ కామర్స్ సైట్స్, లైక్ నైట్కి ఎగిరిపోయే సైట్స్ అయితే కాదనమాట. వేరే కొన్ని ఉన్నాయి, మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అవి నేను చెప్పేకి నాకేం పెద్ద ఇది కాదు, నాకు వ్యూస్ వస్తుంది అండ్ ఆ వ్యూస్ నుంచి డబ్బులు వస్తుంది, నాకు బాగానే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ఏమవుతుంది, ఆ సైట్ అనేది ఎగిరిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ నన్ను వేసుకుంటారనమాట. లైక్ నాకెందుకు చెప్పేది. సో అందుకే జెన్యూన్దే చెప్తున్నాను మీకు. కానీ ఇట్లాంటి ఏమంటే ఇక్కడ మనం ఇట్లా జెన్యూన్ది చెప్తున్నాం అనుకో, ఈ జెన్యూన్తో ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ చేసే కొంచెం లేట్ అవుతుంది అండ్ దీంతో మనం కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయాలన్నమాట. ఇది మనకి నచ్చదు, హానెస్ట్లీ మనకు నచ్చదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ది బెస్ట్ కాపీ పేస్ట్ జాబ్ అనేది. లైక్ నా వేలో ఎత్తుకుంటే మాత్రం మీకు ఏదైనా కాపీ పేస్ట్ చేసేదానికి ఒక బెస్ట్ ఐడియా ఉంది, బెస్ట్ వే ఉంది అంటే అది ఇదే అనమాట. దీనికి మించింది ఇంకోటి అయితే ఉండదు. ఒకవేళ మీరు చెయ్యాలి, నాకు కూడా రావాలి, నాకు అనదర్ సోర్స్ కావాలి ఇన్కమ్, లేకపోతే ఒక ప్రైమ్ సోర్స్ ఇన్కమ్ కావాలనుకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి గైస్.
ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేస్తేనే నీకు అర్థమయ్యాకే నాకు తెలిసి సంవత్సరం పట్టచ్చు లేదా 6 నెలలు పట్టచ్చు. నువ్వు ఒకేలా ఇంకా హై ఇంటెలిజెంట్ బాగా దాంతోనే కూర్చొని నేర్చుకునేవాడు అయినా కానీ 3 నెలల పైన అయితే పడుతుంది నీకు. సో నువ్వు ఈ రోజు అనేది స్టార్ట్ చేస్తేనే నీకు ఇదైతే వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ వీడియో నచ్చితే పక్కాగా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.